Welcome to Spoken English class 17. ఈ క్లాస్లో మనం ఇంపరేటివ్ ఎక్స్ప్రెషన్స్ అంటే ఆర్డర్స్, కమాండ్స్, రిక్వెస్ట్, అడ్వైస్, సజెషన్స్ ఇవన్నీ ఇంపరేటివ్ ఎక్స్ప్రెషన్స్ అంటారు. అంటే ఆజ్ఞ లేక ప్రార్థనార్థక వాక్యాలు. అంటే మనం ఇప్పుడు వెర్బ్ గురించి నేర్చుకుంటూ వస్తున్నాం ఇప్పటి వరకు. ఆ వర్బ్లో భాగంగా వర్బ్తో స్టార్ట్ అయ్యే సెంటెన్స్ని ఇంపరేటివ్ సెంటెన్సెస్ అంటారు. వాటిని మనం ఒక ఆర్డర్ ఇవ్వటానికి కానీ, కమాండ్ చేయటానికి కానీ, లేకుంటే రిక్వెస్ట్ చేయటానికి కానీ, సజెషన్ ఇవ్వటానికి, సలహా ఇవ్వటానికి కానీ ఓకే ఈ ఇంపరేటివ్ ఎక్స్ప్రెషన్స్ వాడతాం అన్నమాట. అవి చాలా ఇంపార్టెంట్ మనకి డైలీ ఇంగ్లీష్లో. ఈ వాక్యాలు ఎలా చెప్పాలి అనేది మనం తప్పకుండా నేర్చుకోవాలి. ఓకే, సో మెయిన్గా నేను అనుకుంటున్నాను ఈ ఈ ఎక్స్ప్రెషన్స్, ఇంపరేటివ్ ఎక్స్ప్రెషన్స్ అనేవి క్లాస్ రూమ్లో పిల్లలకి బాగా ఉపయోగపడతాయని నేను అనుకుంటున్నాను. సో ఒకసారి చూద్దాం ఇంపరేటివ్ ఎక్స్ప్రెషన్స్ ఏమిటి అనేది ఒకసారి చూద్దాం. నేను ఇప్పుడు కొన్ని రాశాను, ఒక 25 రాశాను ఈ క్లాస్లో. అవి ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ వన్, గో హోమ్, ఇంటికి వెళ్ళు. ఇంటికి వెళ్ళు అని అన్నటప్పుడు ఎలా అంటే గో హోమ్. ఇక్కడ గో అనేది వర్బ్, ఇది క్రియ. ఇవన్నీ మ్యాక్సిమం మీరు చూస్తే అన్నీ కూడా క్రియలతోనే స్టార్ట్ అవుతున్నాయి. గివ్, ట్రై, టేక్, లుక్, స్టే, హ్యావ్ ఇవన్నీ. సో క్రియలతో స్టార్ట్ అవుతుంది. ఇంటికి వెళ్ళు అనేదాన్ని మనం ఎలా చెప్పాలంటే గో హోమ్. చెడు అలవాట్లు మానుకో, గివ్ అప్ బ్యాడ్ హ్యాబిట్స్ అని. ఈ గివ్ అప్ అనేది మానుకో అనేదానికి మనం వాడతాం. గివ్ అప్ స్మోకింగ్, గివ్ అప్ టేకింగ్ ఆర్ కన్జ్యూమింగ్ ఆల్కహాల్, లైక్ దట్. గివ్ అప్ బ్యాడ్ హ్యాబిట్స్, చెడు అలవాట్లు మానుకో. ఇది చాలా మనకు ఉపయోగపడుతుంది గివ్ అప్ అనేది. నెక్స్ట్ వన్, ట్రై టు హెల్ప్ అదర్స్, ఇతరులకు సహాయం చేయటానికి ప్రయత్నించు. ట్రై టు హెల్ప్ అదర్స్, ఇతరులకు సహాయం చేయటానికి ప్రయత్నించు. ట్రై వర్బ్ హియర్, ట్రై క్రియ. టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్, నీ ఆరోగ్యం పట్ల జాగ్రత్త తీసుకో. జనరల్గా ఎవరినైనా చెప్పేటప్పుడు ఇది మనకు చాలాసార్లు ఉపయోగపడుతుంది. ఎవరినన్నా ఆరోగ్యం పట్ల జాగ్రత్త అంటే టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్. నెక్స్ట్, లుక్ బిఫోర్ యూ లీప్, పని చేసే ముందు ఆలోచించు. ఆలోచించి పని చేయి అనేటప్పుడు లుక్ బిఫోర్ యూ లీప్. లీప్ అంటే జంప్, అంటే మనం దూకే ముందుగా ఆలోచించాలి. దానివల్ల ఎటువంటి ఫలితం వస్తుంది అని, ఒక పని చేసే ముందు ఆలోచించి చేయాలి అని చెప్పేటప్పుడు ఇది వాడతాం అనమాట. లుక్ బిఫోర్ యూ లీప్. నెక్స్ట్, స్టే దేర్, అక్కడే ఉండు. హ్యావ్ పేషెన్స్, ఓపిక వహించు. వాక్ కేర్ఫుల్లీ, జాగ్రత్తగా నడువు. స్టాండ్ అప్ ఆన్ ద బెంచ్, బెంచ్ మీద నిలబడు. నెక్స్ట్, స్విచ్ ఆఫ్ ద ఫ్యాన్, ఫ్యాన్ ఆఫ్ వేయి. ఇక్కడ టర్న్ ఆఫ్ కూడా అనుకోవచ్చు, స్విచ్ బదులు టర్న్ కూడా. స్విచ్ ఆఫ్ ద ఫ్యాన్, ఫ్యాన్ ఆఫ్ వేయి. టర్న్ ఆఫ్ ద ఫ్యాన్, ఫ్యాన్ ఆఫ్ వేయి. సేమ్ మేనర్ హియర్, స్విచ్ ఆన్ ద లైట్, లైట్ వేయి. మనం కొంచెం లైట్ వేయమంటాం కదా, స్విచ్ ఆన్ ద లైట్ ఆర్ టర్న్ ఆన్ ద లైట్ కూడా అనుకోవచ్చు. నెక్స్ట్ వన్, గో యువర్ సెల్ఫ్, నువ్వే వెళ్ళు. ఓకే, వెయిట్ హియర్ అంటిల్ ఐ యామ్ బ్యాక్, నేను తిరిగి వచ్చేంత వరకు ఇక్కడే ఉండు అని చెప్పేటప్పుడు వెయిట్ హియర్ అంటిల్ ఐ యామ్ బ్యాక్. కమ్ బ్యాక్ సూన్, త్వరగా తిరిగి రండి. అలా ఏదంటే త్వరగా తిరిగిరా అంటే ఎలా చెప్పాలి, కమ్ బ్యాక్ సూన్. నెక్స్ట్ 15th, వేక్ మీ అప్ అట్ 4 AM, 4 గంటలకి నన్ను నిద్ర లేపు. ఓకే, ఇక్కడ వేక్ మీ అప్ అని అనాలి. వేకప్ మీ అనకూడదు, వేక్ మీ అప్. వేక్ మీ అప్ అట్ 4 AM, 4 గంటలకు నన్ను నిద్ర లేపు. గో అండ్ బ్లో యువర్ నోస్, జనరల్గా ముక్కు చీదుకొనరా అంటారు. క్లాస్ రూమ్లో ముక్కు చీదుకొనరా, ముక్కు క్లీన్ చేసుకొనరా అన్నప్పుడు గో అండ్ బ్లో యువర్ నోస్, వెళ్ళి ముక్కు చీదుకో, లేదంటే ముక్కు చీదుకొనరా అనాలి. నెక్స్ట్, నోట్ దిస్ డౌన్, ఇది రాసుకో. నోట్ దిస్ డౌన్, ఇది రాసుకో. కన్ఫెస్ యువర్ ఫాల్ట్స్, కన్ఫెస్ మీన్స్ యాక్సెప్ట్. కన్ఫెస్ యువర్ ఫాల్ట్, నీ తప్పులు ఒప్పుకో.
స్టాండ్ అప్ రైట్, నిటారుగా నిలబడు. ఇక్కడ స్టాండ్ అప్ రైట్ నిటారుగా నిలబడు. సిట్ అప్ రైట్ అంటే నిటారుగా కూర్చో. కొంతమంది కూర్చునేటప్పుడు ఇలా వంగి కూర్చుంటారు, అప్పుడు నిటారుగా కూర్చో అన్నప్పుడు సిట్ అప్ రైట్. స్ట్రైట్గా నిలబడు అన్నప్పుడు స్టాండ్ అప్ రైట్. అట్లా. నెక్స్ట్ వర్క్ హార్ట్ అండ్ సోల్, హృదయపూర్వకంగా పనిచేయి. అంటే దీన్ని వర్క్ హోల్ హార్టెడ్లీ కూడా అనుకోవచ్చు. వర్క్ హోల్ హార్టెడ్లీ, హృదయపూర్వకంగా పనిచేయి, లేదా వర్క్ హార్ట్ అండ్ సోల్. దీన్ని ఏమంటాం అంటే బైనామియల్ ఎక్స్ప్రెషన్ అంటారు దీన్ని, హార్ట్ అండ్ సోల్. వర్క్ హార్ట్ అండ్ సోల్, హృదయపూర్వకంగా పనిచేయి. నెక్స్ట్ వన్ వర్క్ హార్డ్, కష్టపడి పనిచేయి. నెక్స్ట్ సెండ్ హిమ్ హియర్, అతన్ని ఇక్కడికి పంపించు అన్నప్పుడు సెండ్ హిమ్ హియర్ అన్నాను. నెక్స్ట్ సిరాతో రాయి అన్నప్పుడు జనరల్గా మనం రైట్ విత్ ఇంక్ అంటారు, అలా ఇక్కడ తో ఉందని చెప్పి దాన్ని మనం విత్కి మాట్లాడకూడదు, రైట్ ఇన్ ఇంక్ అనాలి. రైట్ ఇన్ ఇంక్, సిరాతో రాయండి. నెక్స్ట్ గెట్ లాస్ట్, వెళ్ళిపో. నెక్స్ట్ వన్ 24th వన్ స్పీక్ ట్రూత్, నిజం చెప్పు. దీస్ ఆర్ ఆల్ ఆర్డర్స్. నెక్స్ట్ వన్ మెండ్ యువర్ వేస్, నీ పద్ధతులు మార్చుకో. ఓకే, ఇలాగా కొన్ని ఇంపరేటివ్ ఎక్స్ప్రెషన్స్, ఆజ్ఞ లేక ప్రార్థనాత్మకమైనటువంటి వాక్యాలని మనం ఇలా చెప్పుకోవచ్చు. ఇప్పుడు నేను మీరు ఒక 10 minutes లేదంటే ఒక హాఫ్ అన్ అవర్ చదవండి. నేను ఒక 10 కేవలం తెలుగులోనే మాట్లాడతాను. వాటిని నా వాయిస్ అయిపోగానే మీరు ఇంగ్లీష్లో సడన్గా మీ నోటికి వచ్చేసేయాలి. ఆ తెలుగు పదం ఇంగ్లీష్లోకి వచ్చే విధంగా ఒకసారి మీరు ప్రాక్టీస్ చేయండి. నేను ఒక 10 చెప్తాను, హీర్ అండ్ దేర్, నేను అక్కడ ఒకటి చెప్తాను. దాన్ని మీరు నోటితో చెప్పాలన్నమాట కరెక్ట్గా చదివిన తర్వాత. నంబర్ 1, ఇది రాసుకో. నంబర్ 2, లైట్ వేయి. నంబర్ 3, నీ ఆరోగ్యం పట్ల జాగ్రత్త తీసుకో. నంబర్ 4, నీ పద్ధతులు మార్చుకో. నంబర్ 5, ఇతరులకు సహాయం చేయటానికి ప్రయత్నించు. నంబర్ 6, జాగ్రత్తగా నడువు. నంబర్ 7, హృదయపూర్వకంగా పనిచేయి. నంబర్ 8, నీవే వెళ్ళు. నంబర్ 9, అక్కడే ఉండు. నంబర్ 10, 4 గంటలకి నన్ను నిద్రలేపు. ఇప్పుడు ఇవన్నీ నా వాయిస్ తర్వాత మీరు సడన్గా చెప్పారంటే అది మీకు వచ్చినట్టు. అంత వచ్చిందాకా ప్రాక్టీస్ చేయండి. సో హియర్ ఎండ్స్ క్లాస్ 17. ఈ క్లాస్ వల్ల మనకు ఉపయోగపడుతుంది అని అంటే తప్పకుండా ఫ్రెండ్స్కి, పిల్లలకి షేర్ చేయండి. అట్లానే సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ ద ఛానల్.